ఎక్కడి నుంచి వస్తుంది? మాది ఇబ్రాహీంపట్నంలో. ఇబ్రాహీంపట్నం. ఇక్కడికి ఎందుకు వచ్చింది సికింద్రాబాద్? అంటే ఇంటర్వ్యూ ఉంటే ఇంటర్వ్యూకి వస్తుంటాయి. ఓకే, ఏమైంది మరి? అది టైం అయిపోయిందంట. పట్టా ఏం కాదు బ్రో, చిల్. మన హైదరాబాద్ అంటేనే ఇట్లాంటివి ఫేస్ చేయాలి, ఇంకా తప్పదు అంతే. ఇప్పుడు నేను కూడా సాఫ్ట్వేర్ అనుకున్నా ఒకప్పుడు, తర్వాత ఇంకొకటి ఏదో అనుకున్నా, కానీ ఇప్పటికీ ఈ ఫీల్డ్లో ఇప్పుడు యాంకరింగ్ ఫైనల్ అయితే సెట్ అయిపోయింది. కానీ బాగుంది. సో ఏదో ఒకటి లేట్ అయినా కానీ లేటెస్ట్గా మన కోసం ఏదో ఒకటి వెయిట్ చేస్తూ బాధపడద్దు. ఈ 10 రూపీస్ బెస్ట్తో అయితే ఎంజాయ్ చేసేసాయి. టేస్ట్ మంచిగా ఉంది. టేస్ట్ ఎలా ఉంది? బాగుంది. సో నార్మల్ రైస్ క్వాలిటీ కానీ క్వాంటిటీ కానీ ఎలా అనిపిస్తుంది? 10 రూపీస్కి 10 రూపీస్కి దొరికితే ఎక్కువ అంతే. టిఫినే వస్తలేదు 10 రూపాయలు పెడితే. అదే కదా. సో నార్మల్ 10 రూపాయలకి టిఫినే వస్తుంది, అట్లాంటిది మనకి ఇక్కడ వెజ్ బిర్యానీ వస్తుంది. సో నార్మల్ అంటే టేస్ట్ కానీ ఆ క్వాలిటీ మీకు ఎలా అనిపించింది? సరిపోతుంది. 10 రూపీస్ కంటే సరిపోతుంది. సాధారణమైన వ్యక్తులకి పూర్ పీపుల్స్ అయితే చాలా బెస్ట్ అంటారు. చాలా బెస్ట్. ఎక్కడి నుంచి వస్తున్నావు? మియాపూర్ అన్నమాట. మియాపూరా? సో రెగ్యులర్గా వస్తుంటావు ఇక్కడికి? కొద్దిగా పని ఉండే ఇక్కడికి వచ్చినట్టు. సో ఎట్లా ఉంది అన్న ఫుడ్? మరి నార్మల్ ఫస్ట్ టైం తిన్నావు కదా, మరి ఎలా అనిపించింది? బాగానే ఉంది అన్న. 10 రూపీస్ అంటే ఇక్కడ దొరికేది బాగుంది. మంచిగా ఫుడ్ బాగానే ఉంది. టేస్ట్ ఇట్లా బాగుంది. ఇంత మంచి ఫుడ్ ఇక్కడ దొరకదు. 30 రూపీస్ 10 రూపీస్ కానీ చాలా బాగుంది. సో నార్మల్ వేరే దగ్గర చూసుకున్నట్లయితే మనకు 100-200 ఉంటుంది. సో ఇక్కడ మనకు 10 రూపాయలకే ఇంత మంచిగా ఉంది కదా, మరి ఎలా అనిపిస్తుంది? చాలా బాగా అనిపిస్తుంది. మీరు కూడా తిన్నారా? సో ఎట్లుంది అన్న టేస్ట్? మంచిగా ఉంది. 10 రూపాయలకి ఏమొస్తుంది అన్న? 10 రూపాయలకి ఏమొస్తాయి? ఏం రాదు. ఇక్కడ మనకి వెజ్ బిర్యానీ వస్తుంది. వెజ్ బిర్యానీ వస్తుంది, ఒప్పుకునొచ్చు. పబ్లిక్ మంచిదే. ఇదైతే చాలా మంచిది అంటే చాలా అంటున్నాయి. ఇప్పుడు హోటళ్ళు వేస్ట్. అంతే. ఇప్పుడు హోటల్ కొన్నా 80 రూపాయలు 90 రూపాయలు. అవును. 10 రూపాయలకి ఐటమ్ బాగుంది. టేస్ట్ ఎట్లా అనిపించింది మీకు? టేస్ట్ కూడా బాగుంది సార్. బాగుందా? సో నార్మల్ ఎక్కడెక్కడ నుండో వస్తూ ఉంటారు కదా ఇంకా, సో వాళ్ళ మరి 10 రూపాయలకే ఇంత మంచిగా పెడతారా అనుకునే అంటే డౌట్ ఉంటుంది కదా కొందరికి. సో ఇక వాళ్ళకి ఏమో ఫస్ట్ నుంచి పెడుతున్నారు. ఇప్పుడు మనం కర్ణాటక గుల్బర్గా పోతాం కదా సార్, అక్కడ 30 రూపాయలు ఇస్తారు స్టేడియంలో, రైల్వే స్టేషన్లో. అయితే వాళ్ళు ఏం చేస్తారంటే 30 రూపీస్కు అన్నం ఇస్తారు, 2 మిర్చీలు ఇస్తారు, మజ్జిగ ఇస్తారు. మన తెలంగాణ కదా, జర మజ్జిగ అంత ఇంపార్టెంట్ లేకుంటుంది మన, కానీ జర ఆడ కారం ఎక్కువ ఉంటుంది. అయితే ఆడ ఉదయం పొద్దున్న లేస్తే నేను గుల్బర్గా అక్కడ తిరిగి చూసినారా, మనం ఇక్కడ నాస్టా చేస్తే పూరి ఇడ్లీ వడ అంటాం కదా సార్, అక్కడ అనరు. ప్రతి కంపెనీలో పనిచేసే వాళ్ళు ఏం చేస్తారంటే అదే వైట్ రైస్, బగార్ రైస్, 2 బజ్జీలు తింటారు, పోతారు. ఇక మిడిల్ క్లాస్ వాళ్ళకి 30 రూపీస్లా వెళ్ళిపోతుంది. మళ్ళీ మధ్యాహ్నం వచ్చి మళ్ళీ జాబ్ పెట్రోల్ అంత ఇదే మొత్తం మన కరిగే పెట్రోల్ బంక్కి వెళ్ళి మొత్తం ఇవే అంటారు, బాగా నడుస్తుంది. సో ఇక్కడ ఎలా అనిపించింది మరి? ఇక్కడైతే మంచిగా వస్తారు. టేస్ట్ కానీ క్వాలిటీ అన్నీ మంచిగా. ఏమొస్తుంది సార్ 10 రూపీస్ అంతే. వాళ్ళు ఇంకోటి పెద్ద మొత్తం మార్జిన్ చేయకుండా ఇస్తున్నారు. మేము ఇప్పుడు సికింద్రాబాద్ వచ్చినాం అనుకో, కంపల్సరీ తినిపోతాం. బంద్ చేస్తే ఇక మాకు నా కర్మ రానుకుంటాం. ఓకే, థ్యాంక్స్ అండి. సో చూసారు కదా, అక్సా 10 రూపీస్ వెజ్ బిర్యానీ అయితే. సో ఇక్కడైతే ఉన్న వాళ్ళైతే చాలా క్వాలిటీ కానీ ఆ క్వాంటిటీ కానీ ఆ టేస్ట్ కానీ సూపర్ ఉంది అంటున్నారు. అంటే ఇప్పుడు ఇంతకుముందు కూడా పెద్ద ఆయన చెప్పారు, లైక్ 10 రూపాయలకి ఏమొస్తుంది. నిజమే కదా, మరి 10 రూపాయలకి సరైన ఛాయ్ కూడా నార్మల్ ఒక్కొక్క దగ్గర 15 రూపీస్ 50 రూపీస్ కూడా ఉన్న పరిస్థితి. అలాగే వాటర్ బాటిల్ చూసుకున్నా, నార్మల్గా ఒక టిఫిన్ చూసుకున్నా కానీ నియర్లీ ఒక 20 రూపీస్ పైనే ఉన్నాయి, కానీ ఇలా 10 రూపాయలకైతే మనకి ఇవ్వరు. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కనుక ఆ 10 రూపాయలకి టేస్ట్ కానీ ఆ క్వాలిటీ క్వాంటిటీ అయితే సూపర్ ఉన్నది. సో 10 రూపాయలు సరిపోకపోతే కనుక 20 రూపాయలది అయితే మస్తు అయిపోతుంది. కానీ ఇంకా ఎక్కువ తినవారు అనుకుంటే 30 రూపీస్. సో నార్మల్గా మనం వేరే దగ్గర చూసుకున్నట్లయితే, వేరే రెస్టారెంట్స్తో కంపేర్ చేసుకున్నట్లయితే కనుక ఇది చాలా బెస్ట్. సో అక్కడ మనం బాగుండదు నార్మల్ అక్కడ మనము బాగుంటుంది అనడం లేదు, కానీ ఇక్కడైతే చాలా బాగుంది. సో అక్కడ రేట్తో కంపేర్ చేసుకుంటే ఇక్కడైతే రేట్ అయితే చాలా బాగుంది. అండ్ అలాగే మనము ఇక్కడ 10 రూపీస్కే అంటే చాలా వర్త్ అని చెప్పచ్చు. దాంతోపాటు మనకి ఇక్కడ పార్సల్ కూడా అవైలబుల్ ఉంది. దాంతోపాటు స్విగ్గీ జొమాటోలో కూడా అవైలబుల్ ఉందని అయితే చెప్తున్నారు. అండ్ ఇక్కడ మనం చూడవచ్చు, ఇక్కడ పబ్లిక్ని చూసి చెప్పొచ్చు ఆ టేస్ట్ కానీ ఆ క్వాలిటీ కానీ ఆ క్వాంటిటీ కానీ ఎలా ఉందో. సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి 6 టీవీ. కెమెరామ్యాన్ ఉపేందర్తో ప్రశాంత్.